వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఆసిఫ్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు, నేను ప్రచారం చేస్తున్నాం. స్పందన బాగుంది. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి ఎక్కడి నుంచో వచ్చాడు, హైదరాబాద్ నుంచి. 12 ఏళ్ళు రాజ్యసభ చేశాడు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కానీ ఆయన వల్ల ఈ విజయవాడ వెస్ట్కి కానీ, విజయవాడకు కానీ, కృష్ణా జిల్లాకు కానీ, కనీసం ఈ రాష్ట్రానికి కానీ జరిగినటువంటి మేలేమీ లేదు. అట్లాగే ఆయన వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు యొక్క బ్రోకర్గా వ్యవహరిస్తూ మరి ఆ కార్యక్రమాలు మాత్రమే చేసేవాడు. సో అట్లాగే ఏదో సొంత విమానాల్లోనూ రోల్స్ రాయిస్ కార్లోనూ తిరిగితే ఈ సందుల్లో ఇక్కడ తిరిగే పరిస్థితి లేదని తిరిగి పాపం ఇక్కడికి వచ్చాడు. మా ఆసిఫ్ భాయ్ అఖండ విజయంతో గెలవడం ఖాయం. ఏదైతే ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఉన్నాడో భారీ మెజార్టీతో మా ఆసిఫ్ భాయ్ మీద గెలుస్తాడు. అతను ఓడిపోవడం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. సార్ కేసీఆర్ నాని అంటే నమ్మకం కాదు, అమ్మకం అంటున్నారు సార్. సుజనా చౌదరి దీని మీద కమెంట్ చేస్తారు. ఏమన్నావు కేసీఆర్ నాని? నా ఆస్తులు నేను అమ్ముకున్నా, తప్పేంటి? చాలా నేను బ్యాంకులు నమ్మలేదు కదా. సుజనా చౌదరి లేక బ్యాంకులు నమ్మలేదు, సుజనా చౌదరి లేక దొంగ కంపెనీలు నమ్మలేదు. నా ఆస్తులు నేను అమ్ముకున్నాను. నిజంగానే నమ్మకం. ఎందుకంటే నమ్మకం పెంచుకోవడం కోసం అమ్మకం పెట్టుకున్నాను. నా ఆస్తులు అమ్ముకుని నేను ప్రజాసేవ చేస్తున్నాను. కాబట్టి నిజంగానే కరెక్ట్గా చెప్పాడు కదా, బ్యాంకు దొంగ కరెక్ట్గా చెప్పాడు కదా. సరే ఎవరైనా కానీ ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు వాళ్ళు, తప్పేం చెప్పలా. ఇప్పుడు నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నా ఆస్తులు అమ్ముకున్నా ప్రజాసేవ కోసం. మీ అందరూ తెలుసుగా, మీడియాకి తెలీదా? నేనేం అమ్మాను? నా ఆస్తులు తప్ప అమ్మలేదు, ప్రజల ఆస్తులు అమ్మలేదు. కేసీఆర్ నాని పేరు చెప్పుకుని రియల్ ఎస్టేట్ మోసాలు చేయలేదు. కేసీఆర్ బ్రాండ్ పెట్టుకుని ఏదైతే ఇప్పుడు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఉన్నాడో నా పేరు పెట్టుకుని, నా బ్రాండ్ పెట్టుకుని కేసీఆర్ నాని తమ్ముడిని నేను, కేసీఆర్ డెవలపర్స్ అని పెట్టి కొన్ని వందల మందిని మోసం చేశాడు, బ్లాక్ అమౌంట్ చేశాడు. అన్నీ బయటకు వస్తాయి, ఎలక్షన్ వస్తే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో అనేక మోసాలు చేసి, రియల్ ఎస్టేట్ మోసాలు. నా పేరుతో ఒక ఫేక్ ఎంపీ పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయించుకుని కార్ల మీద వేసుకుని 10 కార్ల మీద అక్కడ దందాలు చేసి, అక్కడ మోసాలు చేసి ప్రజల్ని, రియల్ ఎస్టేట్ మోసాలు. ఇవాళ ఇక్కడ లొకేషన్ పట్టుకుని క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్లో ఇక్కడ సీటు బట్టి ఇవాళ మోసాలు కప్పించుకుని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎలక్షన్ అవ్వడం, ఈ మోసాలన్నీ బయటకు రావడం. ఆల్రెడీ అతను అనేక మందిని మోసం చేసిన విషయం అందరూ తెలుసు. తెలంగాణ రెరా కూడా, రియల్ ఎస్టేట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అతని మీద కొన్ని కోట్లు ఫైన్ వేసింది. పేదవాళ్ళని మోసం చేసి అడ్వాన్సులు తీసుకుని పర్మిషన్ లేకుండా ఇంతవరకు ఒక ఇటుక రాయి కూడా పెట్టలేదు బిల్డింగ్ల మీద కేసీఆర్ డెవలపర్స్ అనే సంస్థ అని చెప్పి తెలంగాణ రెరా కోట్లు ఫైన్ వేసింది. దాని డాక్యుమెంట్లు కూడా ఇస్తాం కావాలండి. అట్లా అనేక కేసులు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ అయితే ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలు. ఎలక్షన్ అవగానే ఇతని మోసాలన్నీ వాళ్ళే, అతని కస్టమర్సే బయట పెడతారు. సో నా నమ్మకం నిలబెట్టుకోవడం కోసం నా ఆస్తులు అమ్ముకున్నాను. అతను చెప్పింది కరెక్ట్ అనుకోండి. కాదు నేను జనాలు మోసం చేయలేం. మీ అందరూ తెలుసు, మీడియాకి మీకు తెలీదా? 10 ఏళ్లలో మీకు తెలీదా నా కేసీఆర్ నాని అంటే ఏంటో నన్ను అడగాల? వాళ్ళు అడిగిన పిచ్చి ప్లేసులకి ఏదో మీ టీఆర్పీలు పెంచుకోవడం కోసం నన్ను అడుగుతారు కానీ మీరు. సో ఖచ్చితంగా ప్రజలను ఓడిస్తున్నారు. వీళ్ళ ప్రజలకు సేవ చేయడానికి రాలా. సుజనా చౌదరి హైదరాబాద్లో ఉంటాడు, టీడీపీ క్యాండిడేట్ కూడా హైదరాబాద్లో ఉంటాడు. ఈ మధ్య వరకు అతనికి ఇక్కడ అడ్రస్ కూడా లేదు. ఇప్పుడేదో అపార్ట్మెంట్ కొని ఒక అడ్రస్ పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. అక్కడ ఓటమి ఖాయం. చంద్రబాబుకే ఇక్కడ అడ్రస్ లేదు, అద్దెంట్లో ఉంటున్నాడు. చంద్రబాబు అండ్ కో వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు బ్రోకర్లు. వీళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు ఈ ఎలక్షన్ అయిపోతారు. టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరికి టికెట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారు, టికెట్లు ఇప్పిస్తాను ఆరోపణే కదా. వచ్చి రమ్మను, టికెట్లు ఎవరికి ఇప్పిస్తాను. వాళ్ళు ఇంకోటి ఏంటంటే టికెట్లు నేను ఇస్తాడు చంద్రబాబు నాయుడు.
నేను ఇస్తే 10 ఏళ్ళలో ఒక మనిషి కూడా పదవి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు. నేనంటే అంత భయం చంద్రబాబు నాయుడు. సో నేను టికెట్లు ఇప్పిస్తే ఏంటి, నాకు టికెట్లు ఇచ్చే అధికారం చంద్రబాబు కానీ నేను ఎక్కడ అమ్ముకుంటాను? చంద్రబాబు అమ్ముకున్న టికెట్లు, నా టికెట్ కూడా చంద్రబాబుకి అమ్మింది. కొన్ని ఆరోపణలు చేయడానికి ఏముంది, మీ మీడియా పిచ్చి మీడియా చేస్తూ ఉంటుంది కాబట్టి పిచ్చి ఆరోపణలు చేస్తారు. సో వచ్చి ఆ ఇద్దరు ఎవరో తీసుకొచ్చి మీ ముందు పెట్టి చెప్పమనండి, రుజువులతో సాక్షి చూపిస్తామనండి. నేను చెప్తా, చంద్రబాబు నాయుడు ఆ మోసం చేశాడు ఈ మోసం చేశాడు అని చెప్తా, కానీ రుజువులు ఉండాలి కదా. రుజువులు లేకుండా మాడకూడదు ఎవరో కూడా. ఎస్పెషల్లీ బాధ్యతాయుతమైన మీడియా అడగాలి, రుజువులు చూపించండి. రుజువులు చూపిస్తే ఆయన్ని నిలబెడతాం రోడ్డు మీద, ఈ రోడ్డు మీద నిలబెడతామని చెప్పి మీ మీడియా అడగాలండి. రుజువులు లేకుండా మాడతానికి ఏముంది? నేను చెప్తా, ఈ ప్రెస్ మిస్ అవుతాడు, నా దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు నన్ను కవర్ చేయడానికి, అది వేస్తారా మీరు? చేయరు కదా. ఇప్పుడు TV9 లేకపోతే NTVనో నా దగ్గర ప్యాకేజ్ తీసుకుంది అని చెప్తా, నిజమా? అది అబద్ధం కదా. అది అట్లాంటి ఆరోపణలు ఎట్లా అడుగుతారు మీరు బాధ్యత కదా మీడియాలో? కొన్ని రుజువులు ఉంటే మీరు ఫలానా వ్యక్తి నేను డబ్బులు ఇచ్చాను నానికి, ఇది రుజువుని తీస్తామన్నా. ఒక టీ కూడా నేను 10 ఏళ్ళలో ఎవరిది తాలా. ఒక టీ నా ఆఫీస్కి వస్తే నేను టీలు భోజనాలు పెడతాను తప్ప ఒక టీ కూడా ఈ 10 ఏళ్ళలో నేను ఎవరిది తాలా. నా ఇష్టం అమ్ముకున్నా, నా రాజకీయం చేశా. తప్పకుండా వెల్కమ్. రుజువులు తీసుకురండి, ఆ ఇద్దరు మనుషులు ఎవరో తీసుకురండి, చెప్పమనండి. ఆ ఇద్దరు మనుషుల్ని కేసీఆర్ నానికి నేను డబ్బులు ఇచ్చాను టికెట్, కానీ అలానే కేసీఆర్ నానికి అధికారం ఏముంది టికెట్ ఇవ్వడానికి? నా దగ్గర ఏం అధికారం లేదు కదా. ఉన్న అధికారం చంద్రబాబు దగ్గర ఉంది, లోకేష్ దగ్గర ఉంది, నా దగ్గరే ఉంది. నేను అమ్ముకోవడానికి పోనీ ఆ రకంగా ఏం లాజిక్ లేదు దాంట్లో మాట్లాడే దాంట్లో. ఇప్పుడు నేను చెప్తా, నేను చెప్పినట్టు ఈయన ₹1,00,000 తీసినాడు నా దగ్గర మీడియా సోదరుడు అంటే కరెక్ట్ కాదు కదా. బేస్లెస్ ఆరోపణ చేయకూడదు. లేదా NTV వాళ్ళు తీస్తున్నారు, TV9 వాళ్ళు తీస్తున్నారు, సాక్షి వాళ్ళు తీస్తున్నారు, నా దగ్గర 10 లక్షలు చెప్తే తప్పు కదా. అది తప్పుడు మాట మాడకూడదు ఎవరు కూడా. బాధ్యత లేని మాటలు ఆ మీడియాలో అది క్యారీ చేయకూడదు.